ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ నోట్లో వేసుకోగానే కరిగిపోయే చిన్న మడత కాజా. వీటిని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే ఈ మడత కాజా తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. దీనిలో చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. కరిగించుకున్న వేడి నెయ్యిని 2 స్పూన్ల దాకా వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లను పోస్తూ మెత్తని పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ పిండి ముద్ద చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా పిండి ముద్దని చక్కగా మెత్తగా తడుపుకున్న తర్వాత దీనిపైన మూతను ఉంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మడత కాజాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పంచదార పాకం తయారీకై 1.5 కప్పుల పంచదారని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఇందులో 1 కప్పు నీళ్లను కూడా పోసుకొని పంచదార అంతా చక్కగా కరిగిపోయేదాకా కలుపుతూ మరిగించుకోవాలి. పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగానే మిక్సీ పట్టుకుని సిద్ధంగా ఉంచుకున్న కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే ఈ పంచదార పాకం గట్టిపడకుండా ఉండటానికై కొన్ని నిమ్మ చుక్కల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పంచదార పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికై కొద్దిగా వేలితో టచ్ చేసి చూస్తే వేళ్ల మధ్య కొద్దిగా అతుక్కుపోతూ ఉంటే పంచదార పాకం వచ్చినట్లే. ఎక్కువగా పాకం రానక్కర్లేదు. ఇలా ఉన్నప్పుడు స్టవ్ని ఆపేసి ఈ పంచదార పాకాన్ని పక్కనుంచుకోవాలి. 30 నిమిషాల పాటు నానిన పిండి ముద్దని మరొక్కసారి బాగా కలుపుకొని చపాతీలు చేసుకునే పీట మీద కానీ ఏదైనా బండ మీద కానీ పెట్టుకుని చక్కగా కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా చక్కగా పల్చగా చేసుకున్న ఈ షీట్ని ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకుని చక్కగా ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇలా వచ్చినటువంటి ఈ స్క్వేర్ షేప్ షీట్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యినంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కాజాలు విడివిడిగా చక్కగా పొరలుగా వస్తాయి. ఇలా చూపించిన విధంగా ఎంత వీలైతే అంత చిన్నవిగా మడతల్లాగా పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా మడుస్తూ కొద్దిగా అదుముతూ ఇలా చివరికంటా రోల్ చేసుకుని చివర చక్కగా కూడా సీల్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని సీల్ చేసుకుంటే పొరలు విడిపోకుండా ఉంటాయి. ఇలా సీల్ చేసుకున్న దాన్ని కొద్దిగా పొడిపిండిని వేసుకుని అలా డస్ట్ చేసుకుని చివర్లని తీసేసుకోవాలి. దీనిని 1/2 ఇంచు మందంతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క ముక్కని తీసుకుని చూపించిన విధంగా మెల్లగా వేలితో ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ని కూడా చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని పక్కనుంచుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేడిలో ఉన్నప్పుడే ఈ కాజాలని అందులో వేసుకోవాలి. అలాగే అసలు టచ్ చేయకుండా అలాగే వదిలేయాలి. వాటంతట అవే పైకి తేలే వరకు వాటిని ముట్టుకోకూడదు. అలాగే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కాజాలన్నీ కూడా వాటంతటవే ఆయిల్ పైన తేలుతున్నప్పుడు చూపించిన విధంగా గరిటెతో పైనుండి కొద్దిగా నెమ్మదిగా అదుముకోవాలి. ఇలా చేయటం వల్ల లోపల నుంచి కూడా చక్కగా వేగిపోతాయి. 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని వెంటనే పక్కనే రెడీగా ఉంచుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. అలా వేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన ఈ కాజాలు చక్కగా జ్యూసీగా టేస్టీగా వస్తాయి. 15 నిమిషాల దాకా నానబెట్టుకున్న తర్వాత వీటిని చక్కగా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, చిన్న మడత కాజాలు రెడీ అయిపోయాయి. ఎంతో చక్కగా ఎంతో టేస్టీగా ఉంటాయి. చూడటానికి లేయర్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అంతేకాదండి, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్లో దొరికే కాజాల కంటే కూడా ఇంట్లో చేసుకునే కాజాలు చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. కనుక తప్పక ట్రై చేయండి.